తల్లిదండ్రులవ్వాలని మీ కోరిక ఇంకా తీరలేదా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని ప్రవేశపెడుతోంది. కాల్ 9015245245. RRR సినిమాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి RC15 అనే వర్కింగ్ టైటిల్ పెట్టి షూట్ చేస్తున్నారు. ప్రతి నెలలో 12 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సినీ అభిమానులందరిలోనూ భారీ అంచనాలున్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఇది ఎలా ఉంటే RC15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ మార్చ్ 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆ రోజు చరణ్ బర్త్డే ఉంది కాబట్టి ఫస్ట్ లుక్ లాంచ్ చేసి అఫీషియల్ గా ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ పాన్ ఇండియా సినిమాకి CEO అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. ఈ టైటిల్ ని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఒక గ్లిమ్స్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మార్చ్ 27న RC15 టైటిల్ రివీల్ తో పాటు మగధీర సినిమా కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే మగధీర సినిమాని ఆపేసి ఆరెంజ్ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రిలీజ్ అయిన సమయంలో ఫ్లాప్ అయిన ఆరెంజ్ మూవీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కి కల్ట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఆరెంజ్ మూవీని రిలీజ్ చేయమని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆరెంజ్ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఈ మూవీని చూడడానికి మెగా అభిమానులు ఎగ్జైటింగ్ గా ఉంటారు. అయితే ఆరెంజ్ సినిమా స్పెషల్ షోకి వచ్చే డబ్బులన్నింటినీ జనసేన పార్టీ ఫండ్ కి ఇవ్వాలని మెగా అభిమానులు నిర్ణయం తీసుకున్నారు. మరి ఆరెంజ్ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, కల్ట్ క్లాసిక్ ఇమేజ్ ఉన్న ఆరెంజ్ ఎంత హిట్ అవుతుంది అనేది చూడాలి.